భయపడతావు నువ్వు దానిలాగా తయారవుతున్నావు. ఇప్పుడు చూడు అది ఐస్ క్రీమ్ తింటూనే ఉంటుంది. భయపడచ్చు కానీ బయటలోనే బతికేలా చేయకూడదు. ఇప్పుడు ఏమైంది ఐస్ క్రీమ్ పెరుగుతుంది అంతేగా అంతేగా తీసుకుపడేస్తామండి. దాని ఆరోగ్యం చెడిపోయింది అనుకో కింద మీద పడైతే నేను ఒక ఐస్ క్రీమ్కి ఆరోగ్యం ఏం పడవలేదు. కావాలంటే నువ్వు కూడా తిను ఐస్ క్రీమ్ తిను బాగుంది. మా కూతురి నీతి చెప్పి నన్ను గడ్డి తినమంటావా? టీవీ అవుతుంది అమ్మా నాన్న గడ్డి తినమంటుంది ఐస్ క్రీమ్ తినమంటున్నాడు. ఓవే గుడ్డొచ్చి పిల్లలు ఎక్కించినట్టు నువ్వు నాకు చెప్తున్నావా? ఏమైపోతుంది నువ్వు కూడా తిను అమ్మా. నాకు వద్దు పర్లేదు తినమంటున్నానా తిను అని పెట్టారు. అమ్మాయి తింటుంది హ్యాపీగా. బాబుని సైడ్ చేశారు. మీ మమ్మీ కూడా వద్దుతాను తింటుంది నవ్వుతున్నారు. మాట్లాడుతున్నారు ఆరోగ్యం చెప్పారు ఐస్ క్రీమ్ రాశారు మమ్మీకి పెట్టమన్నారు. తరపున మీకు పెట్టేది సార్ తీసుకున్నారు తింటున్నారు. పిల్లలు కూడా పాప కూడా పెట్టింది చక్కగా తీసుకుని అందరూ తింటే తిన్నారు. నువ్వు తినడానికి వీలేదు. నేను మాత్రం ఏం పాపం చేశాను మమ్మీ? నువ్వు చిన్నపిల్లవే తింటే జలుబు వస్తుంది. ఎన్నిసార్లు చెప్పాను ఐస్ క్రీమ్ తినకూడదని? ఉండు మీ నాన్నకి చెప్తాను. ఆయన నీకు 4 తగిలిస్తాడు. అవునన్నా చాలా బాగుంది. పాపం చూడమ్మా అందుకే నేను 2 ఐస్ క్రీమ్ కూడా తింటున్నాను. ఏంటి 2 ఐస్ క్రీమా? అజయ్ చూసి ఏంటి అజయ్ నువ్వు ఆగండి బాబు. మమ్మీ అంటుంది ఏంటి 2 ఐస్ క్రీమా ఏంటి అజయ్ అని మమ్మీ డాడీ మాట్లాడుకుంటున్నారు. చూడు మమ్మీ డాడీని చూడు చూస్తూ తింటుండు. తినేస్తుండాలి అటు చూస్తుండాలి మళ్ళీ ఇటు చూస్తుండాలి అటు చూస్తుండాలి మాట్లాడుకున్నారు ఇద్దరు. మళ్ళీ నవ్వు మళ్ళీ తింటుండు. ఇలా 1 లక్షం అంటుంది కోపంగా. అది కష్టపడటం కాదు మనల్ని అష్ట కష్టాలు పెడుతుంది. రియాక్షన్ రాలే కన్ఫ్యూజన్ ఏంటి అదే 2 ఏమైంది 1 లక్ష్మి? ఎందుకంత కోపంగా ఉన్నావు? అది నన్ను అడగడం కాదు ఉందిగా మీ ముద్దుల మేనకొడలు దాన్ని అడగండి. అలా వెళ్ళిపోతుంది చెప్పేసి అలా వెళ్ళిపోయింది. అలా చూసావమ్మా సుధా అమ్మాయిని చూసావు అడగాలనుకున్నావు మూవ్ ఓకే